ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాదిగా వస్తుంది. ఈ ఏడాది పాలనలో అద్భుతాలు చేశామంటూ కూటమి ప్రభుత్వ నేతలు చెప్తూ ఉంటే 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాలేదని, 30% మంది వారి మీద వ్యతిరేకంగా ఉన్నారు అంటూ కేకే సర్వే సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో కేకే సర్వేని ఎలా చూడాలి, ఇంతకీ పనితీరు బాలేనటువంటి ఆ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటనేది పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి అక్షరాల ఏడాదిగా వస్తుంది. ఈ ఏడాది పాలన అద్భుతంగా ఉందంటూ కూటమి నేతలు చెప్తూ ఉన్నారు. కానీ కేకే సర్వే మాత్రం దానికి భిన్నంగా చెప్తూ ఉంది. 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నట్లుగా 30% మంది వ్యతిరేకతను వ్యక్తం చేశారన్నట్లుగా కేకే సర్వే తెలియజేస్తుంది. ఏంటి కేకే సర్వేని ఎలా చూడాలి, ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది పాలన మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు? కృష్ణ గారు, సహజంగా ఎన్నికలకు ముందు సర్వేలు వస్తాయి. 4 సంవత్సరం ముందు ఎప్పుడన్నా గత 4 సంవత్సరాలు బట్టి ఎలా ఉంది పాలన, దాని ప్రభావం వచ్చే ఎన్నికల మీద ఎలా పడబోతుంది అనేది సర్వేలు చెప్తా ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త ట్రెండ్ అన్నమాట ఇది. ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపే అసలు ఎమ్మెల్యేల పనితీరు, అసంతృప్తులు, ఈ రకరకాలైనటువంటి భావంతో సర్వేలు వస్తున్నాయి. చాలా వింతగా ఉంది. ఎందుకంటే ఇది లాటరీ టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూసారా, ప్రతిదీ మీరు కొన్నవాడు ప్రతి ఓడి దగ్గర అంటాడు నీకు టికెట్ నీకే తగులుతుంది, టికెట్ నీకే తగులుతుందని. ఆ టైప్ అయిపోయింది సర్వే సంస్థలు. అంటే కేకే సర్వేస్ గురించి ప్రత్యేకించి మీరు మాట్లాడాలనుకుంటే మొన్న 24 ఎన్నికలకు ముందు అతను ఏదో కాస్త ఇచ్చిన నెంబర్కి దగ్గరగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద సంచలనం అయిపోయిందన్నమాట మరొక తెలిసిన విషయం. కాకపోతే అదే కేకే సర్వే మరి ఢిల్లీ కావచ్చు, లేకపోతే హర్యానా ఎలక్షన్స్ కావచ్చు, టోటల్ రివర్స్ అయింది. కానీ మహారాష్ట్రలో మళ్ళీ దగ్గరగా చెప్పారు జరిగింది. అదే అంటున్నానంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే జాతకాలు చెప్తారండి. జాతకాలు చెప్పే వాళ్ళు రకరకాలుగా చెప్తూ ఉంటారు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. అంటే ఇప్పుడు కేకే గారి సర్వే చూస్తే నాకు మరో వేణుస్వామిలా గుర్తుకు వస్తున్నాడు. కేకేని చూస్తే వేణుస్వామి అలాగే చెప్తాడు. ఏదో తనకేదో అన్నీ తెలుసున్నట్టుగా గ్రహాలు ఎలా చెప్తున్నాయి, నక్షత్రాలు ఎలా చెప్తున్నాయి, అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు అంటాడు. సక్సెస్ అయితే నాదే అంటాడు. పోయిందనుకోండి అతని గ్రహాలు అనుకూలించడం ఏదో రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే నేను అంటుంది సర్వే సంస్థ అంటే ఒక సర్వే సంస్థ ఒక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం సర్వే చేయాలంటే ఎంత ఖర్చు అవుద్ది? కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది. సరే, ఆ క్వశ్చనీర్ ఎవరు తయారు చేసుకుంటారు? ఇప్పుడు కృష్ణ గారు మీరున్నారు, మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు, ఒక సర్వే సంస్థను కలుస్తారు, క్వశ్చనీర్ మీరు ఇస్తారు, నాకు అనుకూలంగా ఎలా ఉన్నాయి, వ్యతిరేకంగా ఏమున్నాయని చెప్పి క్వశ్చనీర్ ఇస్తారు. మరి కేకే సర్వే వాళ్ళకి ఇచ్చిన క్వశ్చన్ ఎవరు ఇచ్చారు? అంటే ఏ ప్రాతిపదికన అసలు కేకే సర్వే చేశారు? ఈ వెనకాల ఎవరున్నారు? పెట్టుబడిదారులు ఎవరు? ఇవన్నీ ఎలా ఉంటాయి. ఎందుకంటే గతంలో కూడా లగడపాటి సర్వే ఒకటి వచ్చింది, ఆంధ్ర ఆక్టోపస్ అనేవారు. 2 సార్లు 2009లోనే 14లోనే సక్సెస్ అయ్యాడు, తర్వాత ఫెయిల్యూర్ అయ్యాడు, అతను మొత్తం మూసుకున్నాడు ఆయన. ఇలాగే ఉంటాయి సర్వేస్ అన్నీ. ఏదో ఒక్కసారి సక్సెస్ అవుతే ఏంటంటే నిజంగా మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనే విషయం సాధారణంగా ప్రతి ఓడు చెప్పాడు, సామాన్య ప్రజలు కూడా చెప్పాడు. సోషల్ మీడియాలో అయితే చాలామంది కేకే సర్వే చెప్పక ముందే దాదాపు 155 నుంచి 165 వస్తాయని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళకున్న ఆధార ప్రకారం అలాగే సర్వేలు చేయలేదు, వాతావరణం కనిపిస్తుంది కాబట్టి 145 నుంచి 160 లోపు వస్తాయని చాలా మంది పెట్టుకున్నారు. నేనే పెట్టానండి, నేను 162 వస్తాయని చెప్పి పెట్టాను నేను. అంటే నేనే సర్వే చేయలేదు. పరిస్థితి కేకే సర్వే కంటే కూడా మీదే ఇంకా దగ్గరగా ఉందంటారు. అంత నేను అదే చెప్తుంటా. అంతకు ముందే ఈ సర్వేలు ఏమి లేకుండా ఇప్పుడు కానీ ఎన్నికలు జరిగితే వాతావరణం ఎలా ఉంది, రాష్ట్రంలో పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయి కాబట్టి ఈ నియోజకవర్గాలు మాత్రమే వాళ్ళకి వస్తాయి, అంతకుమించి ఇంకేం రావన్నట్టు మేము అనుకున్నాం. సరే, అతను సర్వే సంస్థకు బయటకు వచ్చింది కాబట్టి ఏదో పేరు వచ్చింది. నేను అంటుంది గవర్నమెంట్ ఏర్పడి సంవత్సరంలో అతను సర్వే చేసి ఏ సర్వే చేస్తారంటే మామూలుగాను ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కొత్త పథకాలు ఇచ్చినాయి కాబట్టి ఆ పథకాలు ప్రజల్లోకి ఎలా వెళ్ళినాయి, ప్రజలు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటున్నారా, అసంతృప్తితో ఉన్నారా అనే దాని మీద సర్వే చేస్తే ఒక అందంగా ఉంటుంది. ఒక సంవత్సరంలోని ఎమ్మెల్యేల పనితీరుల మీద సర్వే చేసి 19 మంది 20 మంది ఎమ్మెల్యేలకి అసంతృప్తి ఉంది, 50% ఉంది, 60% ఉంది, ఏ లెక్కలో గణాంకాలో ఈ ఎంతమందితో సర్వే చేయించారు, ఎంతమందిని సర్వే చేశారు అడిగారు క్వశ్చన్స్. ఈ పెద్ద క్వశ్చన్ మార్క్. నేను అంటే ఖచ్చితంగా రాజకీయ కోణాలు ఉంటాయి కృష్ణ గారు, పెట్టుబడిదారులు ఉంటారు. ఇప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారండి, అంటే వాళ్ళు తప్పు పట్టట్లా సార్. ప్రతి పార్టీ కూడా ఉగాది రోజున పంచాంగ శ్రవణం పంతులు గారిని పిలిపించి చెప్పుకుంటారు.
ఎవరైనా వ్యతిరేకంగా చెప్తారా వచ్చిన పంతులు గారు? జగన్మోహన్ రెడ్డి కూడా ఏమంటారంటే వచ్చే మన నెక్స్ట్ గవర్నమెంట్ మీదే అద్భుతంగా గ్రహాలను అనుకూలిస్తున్నాయి మీకు అని చెప్తారు. అందరికీ వస్తుందా? ఎవరో ఒకళ్ళే ఇదో వద్ది. ఆ పంచాంగ శ్రవణాలు జాతకాలు చెప్పేలాగే తయారైన సర్వే సంస్థలు. ఒకప్పుడు విలువ ఉండేది. ఓకే సార్, కేకే సర్వేలో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు, 30% మంది వారి మీద వ్యతిరేకతతో ఉన్నారు అంటూ కేకే సర్వే తెలియజేస్తున్న నేపథ్యంలో ఈ 19 మందిలో జనసేన పార్టీకి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారని, అసలు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యతిరేకత ఉందన్నట్లుగా పోర్ట్రేట్ అవుతూ ఉంది. దీని మీద ఏమంటారు సార్? దయచేసి కేకే గారిని పిఠాపురం వెళ్ళొద్దని చెప్పండి. పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఉంది, ఇక్కడ అసంతృప్తంగా ఉందని చెప్తే మరి ఆ ప్రజలు చాలా రియాక్ట్ అవుతారు. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా 19 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదన్నట్లుగా కేకే సర్వే చెప్తూ ఉంటే, కొంతమంది సోషల్ మీడియా వేదికగా చూసుకుంటే అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని, పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం కూడా దాంట్లో భాగమని గారు దాన్ని బట్టి మీకు అన్నం మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది చూసారా? అలాగా ఆ సర్వే వెనకాల ఎవరున్నారో మీకు క్లియర్గా అర్థమవుద్ది. పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఆయన బాగోలేదు, మంగళగిరిలో లోకేష్ గారు బాగోలేదు, ఉప్పలో ఇది బాగోలేదు అంటే అసలు దీని వెనకాల ప్రోత్సాహం ఎవరు ఉంది? ఇన్ని రకాలుగా అంటే నేను అంటుంది, నేను ఎవరి మీద నిందలే ఇట్లా నిజంగా సంవత్సరం అయిన తర్వాత పథకాల గురించి మాట్లాడతారు తప్ప ఎమ్మెల్యేల పనితీరు గురించి ఎవరు మాట్లాడరు. ఎమ్మెల్యేల పనితీరు ఎప్పుడు మాట్లాడతారో సంవత్సరం ముందు మాట్లాడతారు. గత 4 ఏళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ విధంగా చేశాడు, ఆ విధంగా చేశాడు కాబట్టి ప్రజల వ్యతిరేకత ఉంది, ఎన్నికలు వస్తాయి, ఈ ఎమ్మెల్యేని మార్చమని కోరుకుంటున్నారు ప్రజలు అని చెప్పేది ఎప్పుడు సంవత్సరం ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయిన సంవత్సరానికి గురించి కాదు నేను అంటుంది. అదే దీని వెనకాల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక రాజకీయ కోణం, ఆర్థిక కోణాలు, రకరకాల కోణాలు ఉంటాయి. ఎందుకంటే ఈ సర్వే సంస్థలు చేసే వ్యక్తులకు కూడా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఒకసారి చూడండి. సర్వే చేసే ముందు చేసిన తర్వాత అన్నట్టుగా అసలు గతంలో ఎక్కడ ఉండేవారు కనపడేవారు కాదు. తర్వాత వాళ్ళ తిరిగే కార్లు, వాళ్ళ విధానాలు అన్ని మారిపోతున్నారు, జీవిత శైలి మారిపోతుంది. అంటే ఏమి లేదండి, మీరు సర్వే చేయించుకుంటే మీకు అనుకూలంగా వస్తుంది, నేను సర్వే చేయించుకుంటే నాకు అనుకూలంగా వస్తుంది తప్ప వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజకవర్గానికి ఎంతమంది సెలెక్ట్ చేస్తారండి? యాక్చువల్గా నియోజకవర్గంలో ఓటర్లో 2 నుంచి 2.5 లక్షల ఓటర్లు ఉంటారు సపోజ్ చెప్తున్నా, కాస్త ఇంచుమించు ఎక్కువ తక్కువలో. వీళ్ళు ఎంతమంది నుంచి సర్వే చేస్తారు? ఒక 1000 మందినా, 5000 మందినా, ఎంతమంది సర్వే చేస్తారు? ఆ సర్వే చేసినటువంటి అడిగిన ప్రశ్నలు ఎటువంటి వ్యక్తులను అడిగారు? తర్వాత ఏమో వేసిన ప్రశ్నలు ఏంటి? ఇవన్నీ క్వశ్చన్ మార్క్. ఆసక్తికరమైనటువంటి ప్రశ్న కూడా ఉంది సార్. రానున్న రోజుల్లో కూటమికి నాయకత్వం వహించేది ఎవరైతే బాగుండు అనే ప్రశ్నకు గాను కూటమి నుంచే 7% మంది జూనియర్ ఎన్టీఆర్ అయితే బాగుండని, అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి 22% మంది జూనియర్ ఎన్టీఆర్కి సపోర్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు మీ లైన్లోకి వచ్చేసారు కృష్ణ గారు. దీని వెనకాల ఎవరున్నారనేది పేర్లు చెప్పట్లా. కూటమిలో ఎవరు నాయకత్వం వహించాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మెజార్టీ నెంబర్ చెప్తారా? చెప్పండి, అసలు అర్థం ఉందా? ఇప్పుడు మేము ఉన్నామండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా బలపడాలి, లేకపోతే వాళ్ళకి ఎవరి నాయకత్వం వహించాలి, ఏ విధంగా ప్రయాణం చేయాలి మేము చెప్తామా? చెప్పామంటే అర్థం ఏంటి? అదేవిధంగా అసలు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉండి అతను సినిమా పనులు అతను చేసుకుంటున్నాడు. అతన్ని తీసుకొచ్చి కూటమికి నాయకత్వం వహించాలి, లేకపోతే సీఎం పదవికి అర్హుడు అని చెప్పిస్తున్నారు అంటే అర్థమవుతుంది కదా. ఈ సర్వే వెనకాల ఏమున్నారో, ఎవరున్నారో, ఏ చేతులు ఉన్నాయన్నది. ఓకే, మొన్న ఈ మధ్యకాలంలో ఏదో ఒక ఫంక్షన్లో మరి కొడాల నాని గారు, కేకే గారు కూడా కలిసారు అన్నట్టుగా కూడా తెలుస్తుంది హైదరాబాద్లో. నేను అంటుంది సహజం, నేను అంటుంది వీటన్నిటిని మీరు గ్రాఫ్ గీసారనుకోండి, ఇలా స్కెచ్ గీసారనుకోండి, ఓ ఫ్రేమ్ వస్తుంది. ఓకే, ఆ ఫ్రేమ్ ఏంటంటే ప్రజలు తెలుసు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, క్యాడర్ కానీ ఈ సర్వేని అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదంటారు. అసలు సర్వే గురించి ఏర్పడి సర్వేల ప్రకారం ఓట్లు వేయరండి ప్రజలు. సర్వే చెప్పింది కదా అధికారంలోకి వచ్చేస్తుందని చెప్పిందిగా ఆ పార్టీకి, కానీ సర్వే రాదు అని చెప్తేనే ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఎక్కడ ప్రజలు వేరు. ప్రజలు ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా నేను ఈ రోజున నాకు జరుగుతుంది ఏంటి, నా కుటుంబానికి వచ్చిన లాభం ఏంటి, నా కుటుంబానికి రక్షణ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డల భవిష్యత్తు ఏంటి, నా రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, ఇది ఆలోచించుకుంటాడు అంతే తప్ప పలానా వ్యక్తి సర్వే చేశారు కాబట్టి ఓహో అనుకూలంగా అటు ఉంది, పలానా వ్యక్తి సర్వే చేయడం కాబట్టి ఇలా వ్యతిరేకంగా ఉందని ఎవరు అనుకోడండి. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసేది ప్రజలు, అనుభవించేది ప్రజలు, మంచి అయినా చెడైనా. అతని మనసులో డబ్బులు తీసుకుంటారండి ఎలక్షన్స్లో, కొంతమంది డబ్బులు తీసుకుంటారు ఓటేయడానికి, అందరి దగ్గర తీసుకుంటాడు తీసుకునేవాడు. అవును, కానీ తనకు నచ్చినోడికే ఓటేస్తాడు.
అది ఎవరికి వేసాను చెప్పడు కదా, ఎవరు అడిగినా మీకే వేసాం సార్ నేను అంటాడు. ఉమ్, ఓ 2 ఓట్లు 3 ఓట్లతో నెగ్గిన వాళ్ళు ఉంటారు. ఉమ్, ఎందుకంటే నాకు అనుభవం ఉంది. నేను పంచాయతీ వార్డు మెంబర్గా ఎన్నికని కానించి వచ్చినాను. నేను సార్ మొదట్లో 3 ఓట్ల తేడాతో నెగ్గాను నేను. ఉమ్, 3 ఓట్లే. ఉమ్, కనుమూరి బాబురాజు గారు అప్పుడు మాకు ఎమ్మెల్యే. అది చెప్తున్నాను. దానికి ఏమన్నారు, ఎవరు కనపడినా ఆ 3 ఓట్లతో నువ్వు నెగ్గా, నేనే వేసాను ఆ ఓట్లు అనేవాడు. ప్రతి ఊళ్ళు ఊహనాలు తప్పదు, రాజకీయాలు అలాగ ఉంటాయి. అలాగా అంటే ఏమైనంటే ప్రజలు ఈ సంవత్సర కాలంలో ఉమ్, కేంద్రం నుంచి మనకి ఎన్ని నిధులు వస్తున్నాయి, రాష్ట్రం ఎన్ని నిధులు సంపాదించగలిగింది, రాష్ట్రంలో పరిశ్రమలు ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వాతావరణం ఎలా ఉంది, రాజధాని ఎలా ఏర్పడబోతుంది, పోలవరం ఎలా కంప్లీట్ అవ్వబోతుంది, ఇది గ్రాఫ్ తీసుకుంటాడు. ఉమ్, అంతేకాని పలానా వ్యక్తులు చెప్తేనో పలానా వ్యక్తులు ఏదో చేస్తానో కుదరదు. కానీ అంటే కేకే గారి గురించి నాకు తెలియదు, నాకు పరిచయం లేదు. ఉమ్, గతంలో మన 2024 ఎలక్షన్స్ ముందు ఏదో హైలైట్ అయ్యాడు కాబట్టి అతను ఏదో అద్భుతంగా జాతకాలు చెప్పగలడు అనుకున్నాను నేను. ఉమ్, సక్సెస్ అయింది కాబట్టి. ఉమ్, ఇప్పుడు వేణుస్వామి అలాగంటాడు కదండి, ఆ టైపే జాతకాల్లో వేణుస్వామిని ఈ ఎలక్షన్ సర్వీస్లోనేమో కేకే నాకు ఒకలా కనిపిస్తూ ఉంటారు. అంటే నేను వ్యక్తిగతంగా అనట్లా, ఓకే, వ్యక్తిగత అంటే ఆ విధానాలు అంటున్నాను. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడే సంవత్సర కాలంలో ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఉమ్, ఇంతమందికి వ్యతిరేకత వచ్చింది, ఈ రకరకాలుగా చెప్పడం, జూనియర్ ఎన్టీఆర్ని, రాజకీయాల్లో లేని వ్యక్తిని జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి కూటమికి నాయకత్వం వహించేలా చేయడం, ఉమ్, ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వీటి వెనకాల కొన్ని హస్తాలు ఉంటాయి, Okay. ఆర్థికపరమైన లావాదేవీలు ఉంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.